తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డిని సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం హైదరాబాద్లోని ఆయన నివాసంలో సుమారు 10 గంటల పాటు విచారించింది. సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్ప వాంగ్మూలం ఆధారంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించిన సిట్ బృందం కల్తీ నెయ్యి గుట్టు తేల్చేందుకు యత్నించింది. అంతా అధికారులే చూసుకున్నారని, తన ప్రమేయం ఏమీ లేదని సుబ్బారెడ్డి బదులిచ్చినట్లు సమాచారం. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో సిట్ అధికారులు మరో ముందడుగు వేశారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని విచారించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లిన సిట్ అధికారుల బృందం గురువారం ఉదయం 11 నుంచి రాత్రి 10:30 దాటాక కూడా ప్రశ్నించింది. టీటీడీకి ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీ, భోలేబాబా డైరీలు సరఫరా చేసిన నెయ్యిలో వెజిటబుల్ ఆయిళ్లు కలిసి ఉన్నాయని, అది కల్తీ నెయ్యి అని మైసూర్లోని CFRTI ల్యాబ్ నిర్ధారించిన తర్వాత కూడా ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీలను 2024 వరకు, భోలేబాబాను 2022 అక్టోబర్ వరకు నెయ్యి సరఫరాదారులుగా ఎందుకు కొనసాగించారని జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని తెలిసినా వారెవరిపైనా ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీపై ఎవరి ఒత్తిడి ఉంది? కల్తీ నెయ్యి వ్యవహారాన్ని టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఎందుకు స్పందించలేదని ప్రశ్నల వర్షం కురిపించింది. వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధమే లేని సంస్థలు టెండర్లలో పాల్గొనేందుకు వెసులుబాటు కల్పించేలా నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారని అడిగింది. తితిదే మాజీ ఈవో ధర్మారెడ్డి సుబ్బారెడ్డి దగ్గర అప్పట్లో వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన చిన్న అప్పన్న ఇచ్చిన వాంగ్మూలాలు, విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తూ సమాధానాలు రాబట్టింది. అత్యధిక శాతం ప్రశ్నలకు ఆయన తనకు సంబంధం లేదని, టెండర్లు ఆహ్వానించడం, ఖరారు చేయడం వంటివన్నీ అప్పటి అధికారులే చూసుకున్నారని, ఏవైనా ఉంటే వారినే అడగాలంటూ జవాబులు ఇచ్చినట్లు తెలిసింది. టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొనే సంస్థలకు 3 ఏళ్లుగా డైరీ నిర్వహిస్తున్న అనుభవం ఉండాలనే నిబంధనను మార్చేసి ఏడాదిగా డైరీ నిర్వహిస్తుంటే చాలని ఎందుకు సరిపెట్టేశారని సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. సంబంధిత డైరీ గతేడాదిలో రోజుకు కనీసం 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించి ఉండాలని, ఇందుకు ఆధారంగా ప్రొక్యూర్మెంట్ రికార్డులు FSSAIకి సమర్పించిన రిటర్న్లు జత చెయ్యాలనే నిబంధనను ఎందుకు గల్లంతు చేసేశారని ప్రశ్నించారు. ఆయా సంస్థలు మార్కెట్ అవసరాల కంటే అదనంగా రోజుకు 8 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలనే నిబంధనను ఎందుకెత్తేశారు? పాలు సేకరించకుండా, వెన్నె తయారు చేయకుండా నెయ్యి ఉత్పత్తి సాధ్యం కాదనే సంగతి మీకు తెలీదా అని సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించగా, అవన్నీ సంబంధిత అధికారులు, నిపుణుల కమిటీ తీసుకున్న నిర్ణయాలని, వాటిల్లో తాను జోక్యం చేసుకోలేదని ఆయన సమాధానమిచ్చినట్లు తెలిసింది. నెయ్యి టెండరు నిబంధనల్ని మార్చడానికి కారణమేంటని అడగ్గా, సాంకేతిక కమిటీ, ప్రొక్యూర్మెంట్ అధికారులు దీన్ని చూసుకున్నారని, తన ప్రమేయం ఏమీ లేదని సుబ్బారెడ్డి సమాధానమిచ్చినట్లు తెలిసింది. 2022 మే నెలలో జాతీయ డైరీల నుంచి 24.50 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు టీటీడీ టెండర్లు పిలిచింది. అప్పట్లో పీఏ చిన్నప్పన్న భోలేబాబా డైరీ ప్రతినిధుల్ని కిలోకు 25 రూపాయల చొప్పున లంచమివ్వాలని డిమాండ్ చేసినట్లు మా దర్యాప్తులో తేలింది. ఇది మీ ప్రమేయంతోనే జరిగిందా అని సిట్ అధికారులు అడగ్గా, కానే కాదని సుబ్బారెడ్డి జవాబిచ్చినట్లు తెలిసింది. భోలేబాబా ప్రతినిధులు లంచమివ్వడానికి అంగీకరించకపోవడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి సాంకేతిక కారణాలతో ఆ సంస్థను పోటీ నుంచి తప్పించి ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో చిన్నప్పన్నకు 50 లక్షలు లంచం సొమ్ము చేరినట్లు దర్యాప్తులో వెల్లడైందని సిట్ అధికారులు ప్రశ్నించగా, అవేవీ తనకు గుర్తులేవని సుబ్బారెడ్డి చెప్పినట్లు తెలిసింది. చిన్నప్పన్న కిలోకు 25 రూపాయల చొప్పున లంచం అడుగుతున్నాడని భోలేబాబా ప్రతినిధులు మీకు ఫిర్యాదు చేసినా చిన్నప్పన్నపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడగ్గా, తనకు అవేవీ గుర్తులేవని బదులిచ్చినట్లు తెలిసింది. అప్పట్లో మీ పీఏగా పనిచేసిన చిన్నప్పన్న బ్యాంకు ఖాతాలో 2019, 2024 మధ్య 4.69 కోట్లు జమ. అందులో 4.64 కోట్లు వివిధ ఖాతాలకు మళ్లింది. ఇదంతా కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి అందిన లంచాల సొమ్మేనని మా దర్యాప్తులో తేలింది. ఆ ఆర్థిక లావాదేవీలతో మీకు సంబంధమేంటని సిట్ అధికారులు అడగ్గా, తనకు సంబంధం లేదని సుబ్బారెడ్డి సమాధానమిచ్చినట్లు సమాచారం. ఇదే కేసులో ఈ నెల 11, 12 తేదీల్లో టీటీడీ మాజీ ఈవో ఏవి ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. 4 రోజులుగా వైవి సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్పన్నను ప్రశ్నిస్తున్నారు. విచారణ సందర్భంగా వీరిద్దరితో పాటు ప్రొక్యూర్మెంట్ అధికారులు, భోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్, ఏఆర్ డైరీ ప్రతినిధులు చెప్పిన సమాధానాల ఆధారంగా అధికారులు ప్రశ్నావళి రూపొందించుకుని సుబ్బారెడ్డిని విచారించారు. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న సిట్ అధికారులు మరోసారి విచారించనున్నట్లు తెలిసింది.